ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాలేవి? కళ్ళు మూసి తెరిచేలోపు శత్రువులను తుదముట్టించగల అత్యాధునిక ఆయుధాలు ఏ దేశం కలిగి ఉంది? ఒకే ఒక్క దెబ్బతో శత్రు సైన్యాన్ని భస్మీపట్లం చేయగల మిసైల్స్ ఏ దేశంలో ఉన్నాయి? ఏ దేశం రక్షణ రంగానికి అధికంగా ఖర్చు పెడుతుంది? ఏ దేశం తన దేశ సంపదనంతా ఆయుధాల కోసం కేటాయిస్తుంది? ఇందులో ఇండియా స్థానం ఎంత? అసలు పాకిస్తాన్ ఇండియా దరిదాపుల్లో ఉందా? ఇటువంటి విషయాలపై గ్లోబల్ ఫైర్ పవర్ బయటకు తెచ్చిన నిజాలను ఈ వీడియోలో చూద్దాం. సో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో ఏదైనా మంచి కోట్ ను కామెంట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 వచ్చేసి ది యునైటెడ్ స్టేట్స్. అన్ని దేశాల కన్నా యునైటెడ్ స్టేట్స్ రక్షణ రంగానికి ఎక్కువగా ఖర్చు పెడుతుంది. యుఎస్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $612 బిలియన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తయారేందుకు కావలసిన అన్ని రకాల ఆయుధాలను ఇప్పటికే సేకరించుకుందే యునైటెడ్ స్టేట్స్. నెంబర్ 2 రష్యా. అమెరికా తర్వాత అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా రష్యా నిలుస్తోంది. సంక్షేమంలో కూరుకున్నప్పటికీ రక్షణ రంగం మీదనే భారీగా వ్యయాన్ని పెడుతుంది రష్యా. రానున్న సంవత్సరాల్లో ఇంకా గణనీయంగా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలు చెబుతున్నాయి. రష్యా రక్షణ రంగానికి కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్ దాదాపు $76.6 బిలియన్. ఇప్పుడు రష్యా చేతిలో 7,66,000 ఫ్రంట్ లైన్ పర్సనల్ సిబ్బందితో పాటు రిజర్వ్ సిబ్బంది 24,85,000 మెంబర్స్ ఉన్నారు. 15,500 యుద్ధ ట్యాంకులతో ప్రపంచంలోనే ఎక్కువ ట్యాంకులు కలిగిన దేశంగా రష్యా నిలుస్తోంది. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి చైనా. చైనా కూడా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతుంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం 12.2% ఎక్కువగా రక్షణ రంగానికి కేటాయించింది. చైనా డిఫెన్స్ బడ్జెట్ ఇప్పుడు దాదాపు $126 బిలియన్. ఇక చైనా చేతిలో 22,85,000 మంది సైనికులు ఉండగా అలాగే 23 lakh రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. ఇక నెంబర్ 4 ఇండియా. ఇండియాకు కూడా ఇతర దేశాలతో పోటీ పడుతూ సరికొత్త అణ్వాయుధాలతో దూసుకుపోతుంది. $46 బిలియన్ రక్షణ రంగానికి కేటాయిస్తుంది. అయితే ఇది ఇతర దేశాలకు పోలిస్తే చాలా తక్కువ. అయితే 2020 అంటే 2020 సంవత్సరం కల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో నిలుస్తోంది. అనుక్షణం సరిహద్దులో కాలుదూతున్న చైనా, పాకిస్తాన్ దేశాలతో పోరాడాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు. సో మీరు ఇండియా డిఫెన్స్ కి ఏమైనా మనీ డొనేట్ చేయాలనుకుంటే గనక తప్పనిసరిగా డొనేట్ చేయండి. మనం కనుక మన ఆర్మీకి సపోర్ట్ చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి యుద్ధాలు వచ్చినా భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే రేంజ్ లో ఉంటుంది. సో కాబట్టి మీరు ఇండియా ఆర్మీకి, ఇండియన్ డిఫెన్స్ కి తప్పనిసరిగా ఎంతో కొంత మీకు తోచినంత మనీని డొనేట్ చేయండి. ఇక నెంబర్ 5 ది యునైటెడ్ కింగ్డమ్. 2010 నుంచి 2018 నాటికి ఆర్మీని 20% పెంచాలని యునైటెడ్ కింగ్డమ్ ప్లాన్. దీని డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $54 బిలియన్. ది రాయల్ నేవీ ప్లానింగ్ ఏంటంటే 2020 నాటికి 4.5 ఎకరాస్ లో ఫ్లైట్ డెక్లను ఏర్పాటు చేయడం, 40 F-35B వంటి జాయింట్ స్ట్రైక్ ఫైటర్స్ ను ప్రపంచవ్యాప్తంగా మళ్లించాలని యునైటెడ్ కింగ్డమ్ ఇప్పటికే ఈ వ్యూహాలకు పదును పెడుతోంది. నెంబర్ 6 ఫ్రాన్స్. తన మిలిటరీలో ఉద్యోగులకు రామరామ్ చెప్తుంది. 10% జాబులకు కోత విధించింది. డబ్బులు ఆదా చేసుకునేందుకు అలాగే హైటెక్ ఎక్విప్మెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశం రక్షణ రంగానికి $43 బిలియన్ కేటాయిస్తుంది. ఇక 7th ప్లేస్ లో జర్మనీ. జర్మనీ ఈ మధ్యనే తన మిలిటరీ బలగాలను పెంచుకుంటూ వస్తోంది. నాటో దేశాలకు మిలిటరీ సపోర్ట్ అందిస్తూ వస్తోంది. అంతర్జాతీయంగా మిలిటరీ రంగంలో చాలా యాక్టివ్ గా ఉన్న దేశాల్లో జర్మనీ ఒకటి. దీని బడ్జెట్ దాదాపు $45 బిలియన్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ప్రజలు శాంతిని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జర్మనీలో సైనిక సిబ్బంది 1,83,000 ఉన్నారు. అలాగే రిజర్వ్ లో 1,45,000 పీపుల్ ఉన్నారు. నెంబర్ 8 టర్కీ. ఈ దేశం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.4% ఎక్కువ మిలిటరీకి ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. జరుగుతున్న సిరియా యుద్ధం అలాగే కుర్షిద్ యుద్ధం వల్ల అధికంగా ఖర్చు పెట్టినట్లు కూడా తెలుస్తుంది.
ఈ దేశ బడ్జెట్ $18.2 బిలియన్. ఇక 9th ప్లేస్ లో ఉంది సౌత్ కొరియా. సౌత్ కొరియా కూడా తన సైనిక సామర్థ్యాన్ని బలంగా పెంచుకుంటూ పోతుంది. జపాన్, చైనాలతో పోటీ పడుతూ ముందుకు దూసుకు వెళ్తుంది. అలాగే సౌత్ కొరియా అనుక్షణం కయ్యానికి కాలు దూతుండడంతో వీలైనంత ఎక్కువగా తన బడ్జెట్ ను మిలిటరీ అవసరాలకు కేటాయిస్తోంది. దీని బడ్జెట్ $34 బిలియన్. సైనిక సిబ్బంది 6,40,000 మంది కాగా రిజర్వ్ లో 29 లక్షల మంది ఉన్నారు. అలాగే 2,346 ట్యాంకులు, 1,393 ఎయిర్ క్రాఫ్ట్లను కలిగి ఉంది సౌత్ కొరియా. ఈ మిలిటరీ సైనికులు ఇతర సైనికుల కంటే అత్యంత శక్తివంతమైన శిక్షణ పొందారు కూడా. ఇక 10th ప్లేస్ వచ్చేసి జపాన్. జపాన్ రక్షణ రంగం కోసం 11 సంవత్సరాల తర్వాత చైనా కన్నా ఎక్కువ వ్యయాన్ని కేటాయిస్తోంది. ఒక కొత్త సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి అక్కడ సైనికులకు అత్యాధునిక శిక్షణ అందిస్తోంది. ఈ దేశం డిఫెన్స్ కోసం దాదాపు $49.1 బిలియన్ కేటాయిస్తుంది. డిఫెన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్న దేశాల్లో ఈ దేశం 6వది. దీని సైనిక సిబ్బంది 2,47,000 మంది కాగా రిజర్వ్ లో 57,900 మంది ఉన్నారు. 1,595 ఎయిర్ క్రాఫ్ట్లతో ప్రపంచంలోనే 5వ శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ దేశంగా నిలుస్తోంది. 131 షిప్లు కూడా జపాన్ సొంతం. ఇక 11th ప్లేస్ ఇజ్రాయెల్. ప్రజల కోసం ఖర్చు పెట్టేదానికన్నా డిఫెన్స్ మీదనే ఎక్కువ ఖర్చు పెడుతుంది ఇజ్రాయెల్. 2009లో 18.7% దేశ ఆర్థిక బడ్జెట్ నుంచి రక్షణ రంగానికి కేటాయించింది. ఇప్పుడు దీని బడ్జెట్ $15 బిలియన్. ప్రపంచంలో అత్యంత అధునాతన డిఫెన్స్ టెక్నాలజీని కలిగి ఉన్న దేశం కూడా ఇజ్రాయెల్. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్స్. పాలస్తీనా టెర్రరిస్టులకు చుక్కలు చూపిస్తుంది ఈ ఆయుధం. ఇక దీని స్థానంలో మరో అధునాతనమైన డ్రోన్ ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీని పేరే ఐరన్ భీమ్. ఇక ఫైనల్ గా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ వచ్చేసి 14వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ అనే దేశం ఫోర్సెస్ తో కావచ్చు, వెపన్స్ తో కావచ్చు, భారతదేశపు దరిదాపుల్లో కూడా లేదని ఈ నివేదిక చెప్తోంది. సో ఇవే అన్నమాట ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాలు ఇవే అన్నమాట. కళ్ళు మూసి తెరిచేలోపు శత్రువులను తుదముట్టించగల అత్యాధునిక ఆయుధాలు ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఒక్క దెబ్బతో శత్రు సైన్యాన్ని భస్మీపట్నం చేయగల మిసైల్స్ కూడా ఈ దేశాల సొంతం. సో ఇదే అన్నమాట మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కలిగిన దేశాలు.